వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో రొమ్ము క్యాన్సర్కు ఆధునిక చికిత్స గురించి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తుంది. రీజన్స్ ఏంటంటారు? ముఖ్యమైన రీజన్ మన లైఫ్ స్టైల్ అండి. సో ఇఫ్ యూ సీ, మనకి ఇదివరకు కాలంలో పని ఎక్కువగా ఉండేది, తిండి వేరుగా ఉండేది, ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, వాళ్ళ శారీరక యూసేజెస్ అంటాం కదా, అవి తగ్గిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ లెస్సర్ అండ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఆల్సో. ఓకే. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా తగ్గింది. ఒకప్పుడు మీరు ఏంటంటే మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు పిల్లలు పాలించిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ థింగ్ అనమాట. అవన్నీ కూడా తగ్గడం మూలంగా వీఆర్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకొకటి ఏంటంటే వాట్ వీఆర్ సీయింగ్ ఏంటంటే వీ హ్యావ్ గాట్ అన్ అక్యుములేషన్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్. సో తరతరాలుగా కొన్ని మ్యూటేషన్స్ యాడ్ అయిపోతూ కూడాను దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద బ్రెస్ట్ నౌ. అండ్ మోర్ యంగర్ ఉమెన్ ఆర్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఒకప్పుడు 6వ దశకంలో కనిపించే క్యాన్సర్స్ కూడా ఇప్పుడు 5వ దశకంలో 4వ దశకంలో కనబడుతున్నాయి. సో ఇట్స్ లైక్ ఈవెన్ టీనేజర్స్ వీఆర్ గెటింగ్ టు సీ క్యాన్సర్స్ ఇన్ టీనేజర్స్ ఆల్సో. ఓకే. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని చెప్పి? కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే కంతి అండి. ఏం లేదు, చేతికి చిన్న కంతిలాగా తగులుతూ ఉంటుంది. బట్ కంతి అనేది చాలా కామన్ థింగ్. బ్రెస్ట్లో కంతి తగలటం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. వాటిలో కొన్ని మాత్రమే డేంజరస్. సో మరి ఏది డేంజరస్ అంటే ఏదైతే పెరుగుతూ ఉంటుందో, 3 నెలల్లో కొంచెం సైజ్ పెరిగింది అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ సిగ్నిఫికెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ పెయిన్లెస్గా ఉంటాయి. సో పెయిన్లెస్గా ఉండే రెమ్ముల కంతులు చాలా వరకు డేంజరస్ అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే కొందరికి నిప్పుల నుంచి బ్లడ్ లాగా రావటము, రక్తం చుక్కలాగా కనపడటము, కొందరికి స్కిన్లో మార్పు రావటము, కొందరికి స్కిన్ చుట్టూ కూడా ఆరెంజ్ పీల్ అపిరెన్స్ అంటాం. అలాంటివి కామన్గా కనిపించే లక్షణాలు అనమాట. బట్ కామనెస్ట్ థింగ్ ఏంటి అంటే పెయిన్ లేకుండా, నొప్పి అనేది లేకుండా ఉండే రొమ్ములో కంతి ముఖ్యమైన విషయం అనమాట. అది యూజువల్గా ఇది ఏంటి అంటే ఈ చిన్న వయసులో వచ్చే వాళ్ళ కంతుల కంటే కూడాను కొంచెం వయసు పెరిగిన వాళ్ళకి వచ్చే కంతులు మోర్ డేంజరస్ అనమాట. ఓకే. మీతో మాట్లాడడానికి కాకినాడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఈ ఎడమవైపు రొమ్ములో చిన్న కనిపించడం అంటే పట్టుకుంటే తగలనటువంటి చిన్న పిక్కలాంటి చోటు ఉందండి. దానికి సంబంధించి ఎస్ఎంఈసీ పరీక్ష చేశారండి. ఆ పరీక్షలో అది క్యాన్సర్ సంబంధించి కాదని వచ్చింది. అది 100% సెక్యూరిటీ అని డాక్టర్ గారిని అడిగితే నిర్ధారణ ఇలాగే చేయాలండి అని అన్నారు. కానీ సూది సరిగా దాన్ని గుచ్చుకోవచ్చు, పక్కన గుచ్చుకోవచ్చు, ఆ పార్టీలో సరిగా రావచ్చు రాకపోవచ్చు అన్నారండి. అలా కాకుండా 10% 100% వేరే పరీక్ష ద్వారా ఏదైనా దీన్ని నిర్ధారించుకోవడానికి మనకు అవకాశం ఉందండి. శ్రీనివాస్ గారు, పేషెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు డాక్టర్? పేషెంట్ ఏజ్ వచ్చేసి 37 సంవత్సరాలండి. ఓకే. మీ ప్రశ్న ఏంటంటే 100% షూర్గా చెప్పగలిగేది ఏమన్నా ఉందా టెస్ట్ అని చెప్పేసి? అవునండి. వెరీ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో సింగిల్ ఇన్వెస్టిగేషన్ విచ్ ఇస్ 100% షూర్. వన్ థింగ్. సెకండ్, దీంట్లో ఏంటంటే ఇట్స్ మల్టీ స్టెప్ థింగ్. ఇట్స్ లైక్ ఎ పజిల్. యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఎ పజిల్. సో కంతి ఉంది, అది మనకి డేంజరస్సా కాదా? సో అది మనం చూసుకుంటున్నాం అనమాట. సో దానికి మేము ఏం చూస్తామంటే క్లినికల్ ఎగ్జామినేషన్. డాక్టర్ గారు ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళు ఇది రిస్కీ లేదు అని చెప్పగలుగుతారు అనమాట. ఒకటి. రెండోది ఏంటంటే 35 years వాళ్ళకి మ్యామోగ్రామ్ క్యాన్ బి డన్. మ్యామోగ్రామ్లో కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. చాలా వెల్ డిఫైన్డ్గా ఉందనుకోండి, క్లియర్ కట్గా ఉందనుకోండి, లెస్ లైక్లీ టు బి క్యాన్సరస్ అనమాట. మూడోది ఏంటి అంటే టెంపో అనమాట. సో మనం ఇప్పుడు ఇవాళ చూసుకున్నాము, ఎఫ్ఎన్ఏసీ చేసాము. ఎఫ్ఎన్ఏసీ ఇస్ వన్ మోర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. నీడిల్ టెస్ట్లో కనుక అది బినైన్ అని వచ్చింది అనుకోండి, వెరీ లైక్లీ ఇట్ ఇస్ బినైన్, బట్ 100% షూర్ కాదు. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నీడిల్ టెస్ట్లో ఇంకో రకమైన టెస్ట్ ఉంటుంది, దాంట్లో కోర్ నీడిల్ బయాప్సీ అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే కొన్ని కణాలని మాత్రమే కాకుండా ఒక టిష్యూ పీస్ తీస్తారనమాట. సో అది చేయగలిగితే దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ కంక్లూజివ్ థింగ్ అంటే 99.7% ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ బినైన్. ఇఫ్ ఇట్ ఈస్ బినైన్, ఇట్ ఈస్ బినైన్ అనమాట. ఇవి కాకుండా కూడాను ఇంకొకటి కూడా చెప్తారు మీ డాక్టర్ గారు. ఏమిటి అంటే ఒక 3 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేసి చూసుకుందాం అంటారు. సో ఈ 3 నెలల్లో కనుక ఏం మార్పు రాలేదే అనుకోండి, విచ్ బేసికలీ మీన్స్ ఇట్స్ బినైన్ వన్ అనమాట. ఓకే అండి. మరో కాలర్ ఉన్నారు. అజయ్ గారు మాట్లాడండి. ఓకే అండి. సమ్ టైమ్స్ అంటే మెన్స్ట్రుయేషన్కి ముందు ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్లో కూడా టెండర్ బ్రెస్ట్ అనేది ఉంటుంది, పెయిన్ ఉంటుంది. అంటే ఆ సిమ్టమ్ని కూడా కన్సిడర్ చేయొచ్చా? సో ఇంతకుముందు చెప్పాను మీకు అది. సో పెయిన్లెస్గా డెవలప్ అయ్యే కంతులు డేంజరస్ అనమాట. సో చాలా మందికి దిస్ ఈస్ బేసికలీ ప్రీమెన్స్ట్రుయేషన్ మీరు ఏదైతే అంటున్నారో దాంట్లో ఒక కాంపోనెంట్ ఏంటంటే వాట్ ఈస్ కాల్డ్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అనమాట. సో బ్రెస్ట్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ టైం బేసికలీ మార్పు ఏదైతే జరుగుతూ ఉంటుందో ప్రెగ్నెన్సీకి ప్రిపరేషన్లో జరుగుతుంటుంది.
ప్రెగ్నెంట్ అవ్వలేదు, ద పర్సన్ హ్యాస్ గాట్ అ పీరియడ్. ఓకే, సో దట్ పర్సన్ ఇస్ నాట్ అ పేషెంట్. ఓకే, సో దట్ పర్సన్ హ్యాస్ గాట్ అ పీరియడ్. నౌ ఇలాంటి మార్పులు ఏవైతే జరుగుతుంటాయో వాటిలో కొన్ని అవకరాలు జరగవచ్చు అనమాట. సో నాట్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్, నాట్ ఎవ్రీబడి ఈస్ ద సేమ్ ప్యాటర్న్. సో కొందరికి వాళ్ళ ఒంట్లో ఉండే హార్మోన్స్ మూలంగా కొన్ని మార్పులు ఉంటాయి. వాళ్ళు ఏమవుతుందంటే చిన్న చిన్న నీటి కంతులాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ నీటి కంతులు ఫామ్ అవడమే కాకుండా కొందరికి పెయిన్ కూడా వస్తుంటుంది. సో ద కాంబినేషన్ ఆఫ్ ఈ సిస్టిక్ చేంజెస్ ప్లస్ మైల్డ్ పెయిన్, దీన్ని మనం ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ అంటాం. సో ఈ కండిషన్ ఇట్ డజంట్ లీడ్ టు క్యాన్సర్, బట్ దే విల్ హ్యావ్ సమ్ లంప్స్ అనమాట. ఎవరికైతే పీరియడ్కి ముందు పెయిన్ వస్తూ ఉంటుందో, చిన్న చిన్న కంతులు అవుతూ ఉంటాయో, ఆ పీరియడ్ అయిపోగానే కంతులు కోసం దగ్గర ఉంటారు, దే కమ్ డౌన్ ఇన్ దేర్ సైజ్ అనమాట. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అప్పటికి కూడా కొన్ని తగ్గకుండా అలా ఉండిపోయి వాళ్ళకి పెయిన్ ఎక్కువ వస్తూ ఉన్నా లేకపోతే అనుమానం ఉన్నా దే కెన్ ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్. ఓకేనా, మరో కాల్ వెస్ట్ గోదావరి నుండి మురళి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది మా మిస్సెస్కి ఎడంపక్క చిన్న చిన్న కంతులు కింద వచ్చినాయి సార్. ఓకే సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ మా మిస్సెస్కి ఎడంపక్క బ్రెస్ట్లో చిన్న చిన్న కంతులు వచ్చినాయి సార్. ఓకే, అయితే ఆపరేషన్ చేయించారు సార్. చేసిన తర్వాత మళ్ళీ చూపెడితే అవి కొలెస్ట్రాల్ వల్ల వస్తాయని చెప్పన్నారు సార్. అది ఎంతవరకు కలుపుకుందాం అని చెప్పేసి. సో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చాలామంది ఆడవాళ్ళలో ఈ సిస్టమ్స్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో వాటిలో కొన్ని అనుమానం అనిపించిన వాటి మాత్రం తప్పకుండా బయాప్సీ చేస్తారు. సో వాటిలో నీడిల్ టెస్ట్ చేసి చూడొచ్చు, కొందరు బయాప్సీ చేసి చూడొచ్చు. కొందరు ఏం చేస్తారు అంటే చాలా పెద్దగా ఉండే అనుమానం ఉన్నప్పుడు దాన్ని మొత్తం తీసేస్తాం. సో దాన్ని తీసేసి టెస్ట్కి పంపిస్తాం. టెస్ట్లో కనుక ఫైబ్రోసిస్టిక్ చేంజ్ అని వచ్చింది అనుకోండి, దాంట్లో ఇంకొక ఫీచర్ ఏం చూస్తామంటే కణాల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, క్యాన్సర్కి దారి తీసే మార్పులు లాంటివి ఏమైనా ఉన్నాయని చెక్ చేసి చూసుకుంటాం. అలాంటిది లేకపోతే భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ మీ వైఫ్కి అలాంటి చేంజెస్ ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైం కూడా తగ్గిపోయింది కాబట్టి వస్తుంది అన్నారంటే ఎంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే హెల్దీగా ఉండొచ్చు? బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ప్రొటెక్టివ్ వెన్ ఇట్ ఈస్ గివెన్ ఫర్ అట్లీస్ట్ 6 months. అనగా తల్లి బిడ్డకి అట్లీస్ట్ 6 నెలల పాటు పాలు ఇచ్చింది అనుకోండి, తప్పకుండా దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. దాని ప్రొటెక్షన్ 2 రకాలుగా ఉంది. ఒకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో వాళ్ళకి బ్రెస్ట్లో మార్పులు ఏవైతే ఉంటాయో ప్రోగ్రెసివ్గా ఉంటాయి, ముందుకు వెనక్కి ఉండవు. సో ప్రెగ్నెంట్గా లేని వాళ్ళకి ఏంటంటే ఈ ముందుకు వెనక్కి మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులో వచ్చే అవకరాలే క్యాన్సర్గా మారుతాయి. సో ద ఉమెన్ హూ హెస్ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ద ఉమెన్ హూ హెస్ గాట్ మోర్ బ్రెస్ట్ ఫీడింగ్, ఆ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో వాళ్ళకి పీరియడ్స్ రావు. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద బ్రెస్ట్ అనమాట. సో దీస్ ఆర్ ప్రొటెక్టివ్. They are protective for future development of a cancer anamata. So each pregnancy that they have and each child that they feed is protective for the mother. Now protection ante 100% guarantee of not getting the cancer kaadu. So emiti ante normal ga valiki oka 10 risk undanukondi, 10 number risk undanukondi valiki breast feeding cheyadam moolanga aa number ni vallu 8 ki 6 ki 7 ki తీసుకురాగలుగుతారు. So but still it is protection. ఓకే సార్, మరి డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా అంటే రెగ్యులర్ చెకప్స్ అంటే ఏమేమి చేయించుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్? సింప్లెస్ట్ చెకప్ ఏంటి అంటే ఎవరిది వాళ్ళు చెక్ చేసుకుని చూసుకోవటం, దాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. దెర్ ఇస్ అ స్మాల్ టెక్నిక్ టు దట్ వన్, యూ కెన్ ఫైండ్ ఇట్ అక్రాస్ ద ఇంటర్నెట్. చాలా క్లియర్గా వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దన్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. సో ఇది ఎప్పుడు చేసుకుంటారు అంటే పీరియడ్ అయి ముగిసినాక వారం 10 రోజుల లోపల. అండ్ లేదు అనుకోండి కొందరికి హిస్టెక్టమీ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి పీరియడ్స్ రావు, వాళ్ళు ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకుని ఆ రోజు చెక్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ పొజిషన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ కెన్ పికప్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ టు కైండ్ ఆఫ్ డిటెక్ట్ అనమాట. ఎలాగా అంటే వాళ్ళు ఇంతకుముందు లేని మార్పు కొత్తగా చూశారు, 2 నెలలు కనపడింది అనుకోండి, 3 నెలల టైంకి వెయిట్ చేయకుండా వెళ్ళిపోతే డాక్టర్ దగ్గరికి చూసుకుంటారు డాక్టర్ గారు. సో వాటిలో కొన్ని ఫాల్స్ అలామ్స్ కూడా ఉంటాయి. సో ప్రతి మార్పు చెడు మార్పు కాదు, బట్ మార్పు అనేది మనకి ఏదైతే కొంచెం అనుమానంగా ఉందనుకోండి, మనసు తెలుస్తుంది అనుకోండి, తప్పకుండా డాక్టర్కి చూపించుకుంటే సరిపోతుంది. ఓకే, క్లారిఫై చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ మెమోగ్రామ్ కూడా ఉందంటే ఎవరు చేసుకోవచ్చు, దానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుంది? సెకండ్ థింగ్ విచ్ ఈస్ కామన్లీ అవైలబుల్ ఇన్ సిటీస్ ఈజ్ బేసికలీ మెమోగ్రామ్. అన్ని సిటీస్లోనూ అన్ని టౌన్స్లోనూ లేదు అది, బట్ సిటీస్లో ఉన్నది ఏంటి అంటే మెమోగ్రామ్. This is called screening mammogram. So we use the second one called diagnostic mammogram. మేము సర్జరీ ప్లాన్ చేసుకోవడం కోసం వాడేది వేరుగా ఉంటుంది. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ రేడియేషన్ యూజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాని మూలంగా డేంజర్ తక్కువగా ఉంటుంది. నా ఇది కామన్ ఆఫ్ కోర్స్ మనం స్క్రీనింగ్ కోసం వాడేది కూడా రేడియేషనే కాబట్టి ఎక్స్రే లాంటి మెషిన్ అది దాంతోనే వాడతాం కాబట్టి దాని మూలంగా కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి అందరూ వాడటానికి లేదు. యుక్త వయసులో వద్దని చెప్తాము, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకోసం అని చెప్పి యూజువల్గా చెప్పేది ఏంటంటే 40 నుంచి 50 వరకు ఆల్టర్నేట్ ఇయర్స్, 1 in 2 years చేసుకోవాల్సి ఉంటుంది. 50 దాటిన తర్వాత వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, మరో కాల్ ఉన్నారు ఖమ్మం నుండి. అజయ్ గారు మాట్లాడండి. నమస్కారం మేడం గారు. నమస్తే, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు
డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. ఏం లేదు, అమ్మగారికి రొమ్ము క్యాన్సర్ వస్తే. ఓకే, హలో వినపడుతుందా సార్? వినపడుతుంది, చెప్పండి. సార్ ఏం లేదు సార్, అమ్మగారికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే, అమ్మగారికి రొమ్ము క్యాన్సర్ వస్తే మన హైదరాబాద్ మెడివిన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం సార్. ఓకే, అయితే అమ్మగారికి చేయించిన తర్వాత కూడా ఇప్పుడు అమ్మగారికి చేతి వాపు వస్తుంది సార్ మామూలుగా. ఓకే, అది ఎందుకు వస్తుందో ఏంటో తెలియట్లేదు సార్. అది కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అయినాయండి అమ్మగారికి? అయిపోయినాయి సార్, చాలా అయిపోయినాయి. ఓకే, సో వాళ్ళ పేషెంట్కి ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ షీ హెస్ గాట్ ఎడిమా, అంటే చేతికి వాపు వచ్చిందనమాట. ఇది కామన్గా అందరికీ జరగదు, కొందరికి మాత్రమే జరుగుతుంది. ఎవరికి జరుగుతుందని చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఎవరికంటే కొంచెం జబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం ఎక్కువ దశలో జబ్బు ఉన్న వాళ్ళకి ఆపరేషన్లో ఏం చేస్తామంటే పక్కన గ్లాండ్స్ ఉంటాయి, వాళ్ళకి చంకలోకి ఉండే గ్లాండ్స్ లోపలికి కూడా ట్యూమర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది సర్జరీలో. క్లియర్ చేయడమే కాకుండా అవి పాజిటివ్గా ఉన్నప్పుడు వాటికి రేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కాంబినేషన్ మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి శరీరంలో ప్రతి ఆర్గన్ నుంచి కూడాను ద్రవాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి చాలా చన్నని పల్చని నాళాలు ఉంటాయి. ఆర్టరీస్, వెయిన్స్ కాకుండా లింఫాటిక్స్ అని ఉంటాయి అనమాట. అంత బాడీ అంతా ఉంటాయి అవి. వాటన్నిటికీ కూడాను ఒక కాంగ్రిగేషన్ లాగా ఉండేది మన ఆంపిట్. అక్కడ నోట్స్ లోపలికి అవి వెళ్తాయి అనమాట. మనం ఇప్పుడు కట్ చేసి తీసేసాం వాటిని. సో ఆ నెంబర్ ఆఫ్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో చేయి నుంచి తీసుకెళ్ళేవి తగ్గిపోతాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చేతిలో ఏది చిన్న దెబ్బ తగిలినా కూడా వెంటనే వాపు వచ్చేస్తుంది వాళ్ళకి. సో బికాస్ దెర్ ఇస్ లెస్ అవుట్ గో ఫ్రమ్ ద ఆర్మ్, దెర్ ఇస్ ఇంజరీ టు దిస్ అనమాట. ఇది కాంబినేషన్ ఆఫ్ సర్జరీ అండ్ రేడియేషన్ మూలంగా కామన్గా వస్తుంటుంది. 100 మందిలో ఒకరిద్దరికి వస్తుంది. అది అందరికీ రాదు, కానీ ఒకరిద్దరికి వస్తుంది. సో దానికి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటి అంటే దెబ్బలు తగలకుండా చూసుకోవటం. నీడిల్స్ కూడా దానికి శాంపుల్ కూడా చేయకూడదు అనమాట ఒకటి. రెండోది ఏంటి అంటే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ తీసేసుకుంటే తగ్గిపోతుంది. అది ఈ మోడర్న్ టైమ్స్లో చాలా తక్కువగా వస్తుంది ఇది. అట్ వన్ టైమ్ ఇట్ యూజ్డ్ టు బి వెరీ కామన్ థింగ్, బట్ నౌ డేస్ వీ సీ వెరీ లెస్ పీపుల్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, అంటే కంపారేటివ్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మార్టాలిటీ అంటాం. ఆఫ్కోర్స్ మనం క్యాన్సర్ అంటే భయపడేది ఎందుకంటే దానికి వైద్యం చేసినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం భయపడతాం. మార్టాలిటీ అంటాం దాన్ని. సో చనిపోయే వాళ్ళు తగ్గారు. స్టేజ్ పరంగా కూడాను చనిపోయే వాళ్ళు తగ్గిపోయారు. స్టేజ్ 1లో కావచ్చు, 2లో కావచ్చు, 3లో కావచ్చు, 4లో కావచ్చు కూడాను. వాళ్ళ మూలంగా జబ్బు మూలంగా చనిపోవడం అనేది తగ్గుతూ వస్తుంది. అది ఒకటి. రెండో మార్పు ఏంటంటే ట్రీట్మెంట్స్ ఆర్ లెస్సర్ అండ్ లెస్సర్ ఇన్ సివియారిటీ. ఎందుకు అంటే మనం తొందరగా గుర్తుపట్టగలుగుతున్నాం. వీ హ్యావ్ గాట్ మోర్ ఇంపార్టెంట్ టెక్నాలజీ, మోర్ అడ్వాన్స్ టెక్నాలజీ విచ్ వీ కెన్ పికప్ క్యాన్సర్స్ ఇన్ ఎర్లీ స్టేజెస్, ట్రీట్ దెమ్ ఎర్లీ విత్ లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్, క్యూర్ మోర్ విమెన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే కెన్ గో బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. ఓకే, ఇన్ దేర్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. సో బ్రెస్ట్ తీయకుండానే వాళ్ళు క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్ యాజ్ దే యూస్ టు బి బిఫోర్ ద బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాపెండ్. సార్, మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి చాలా మంది భయపడుతుంటారు. అంటే అడ్వాన్స్మెంట్స్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు? మరి ఫస్ట్ థింగ్ మేము చెప్పినట్టు సర్జరీలో అడ్వాన్స్మెంట్స్ అండి. ఇంతకుముందు ఒక కాలర్ మనకి చెప్పారు, వాళ్ళకి మదర్కి ఆపరేషన్ చేసిన తర్వాత చేయి వాపు వచ్చిందని చెప్పేసి. సో ఈ చేయి వాపు రాకుండా ఏం చేస్తామంటే మేము చిన్న కంతులకి వీడు వాట్ ఈస్ కాల్, వాళ్ళకి నోట్స్ కనుక లేవనుకోండి, క్లినికల్గా లేవనుకోండి, వాటి అన్నింటినీ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిన్న క్యాన్సర్స్లో నోట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ 10 to 15%. అనగా మనం అందరికీ క్లీన్ చేసేస్తే ఆల్మోస్ట్ 80% అన్నెసరిగా ఆపరేషన్ చేస్తున్నాం వాళ్ళకి. సో టు అవాయిడ్ దిస్ సర్జరీ వేర్ వీ కెన్ హ్యావ్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ స్వెల్లింగ్, దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే వీ డూ వాట్ ఈస్ కాల్డ్ సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాం. అది ఒక వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్. ఈవెన్ ద స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, లైక్ ఐ సెడ్, ఇప్పుడు తక్కువ మంది పేషెంట్స్కి వాపు వస్తుంది. ఎందుకు అంటే వీఆర్ అవాయిడింగ్ డూయింగ్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే lot of patients now, almost every patient of breast cancer, you can try and avoid doing a mastectomy.